కాశ్మీర్‌లో జరిగినటువంటి నరమేధం ఏదైతే ఉందో, ఆ ఉదంతం నేపథ్యంలో పాకిస్తానీ అమ్మాయిల్ని హీరోయిన్‌లుగా పెట్టుకుంటున్నటువంటి ఇద్దరికి, అందులో ప్రభాస్‌కి గూడా ఇప్పుడు పెద్ద సమస్య అయిపోయింది. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. కాశ్మీర్‌లోని పహల్గామ్ టూరిస్టుల మీద కొంతమంది తీవ్రవాదులు అమానుషంగా దాడి జరిపిన నేపథ్యంలో ప్రస్తుతం 2 చిత్రాల మీద సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. అందులో ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' చిత్రం ఒకటైతే, మరొకటి వాణి కపూర్ నటిస్తున్న హిందీ చిత్రం 'అబీర్ గులాల్'. 'ఫౌజీ' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది ఇమాన్వి. 'అబీర్ గులాల్'లో హీరోగా నటిస్తున్నటువంటి ఫవాద్ ఖాన్. ఇద్దరు పాకిస్తానోళ్ళు. వీళ్ళిద్దరిని సినిమాల నుంచి తొలగించాలంటూ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఏ ఒక్క పాకిస్తానీ నటుడికి గాని, నటికి గాని అవకాశం ఇవ్వకూడదని వాదిస్తున్నారు. దేశంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్‌కి చెందిన నటీనటులను భారతీయ సినిమాల్లో ప్రోత్సహించడం సరికాదంటూ నెటిజన్లు అంటున్నారు. ఇమాన్వి కరాచీలో పుట్టారు. ఆమె తండ్రి ఇక్బాల్ ఒకప్పుడు పాకిస్తాన్ మిలిటరీలో ఉన్నతాధికారిగా పనిచేసిన విషయాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇమాన్విని 'ఫౌజీ' చిత్రం నుంచి తొలగించాల్సిందని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇమాన్వి తన కుటుంబంతో కలిసి ప్రస్తుతం అమెరికాలో ఉంటుందని, కళాకారులను వారి జాతీయత ఆధారంగా విమర్శించడం తగదంటూ ప్రభాస్ వర్గం వాదిస్తోంది. ఇక ఫవాద్ ఖాన్ నటించిన 'అబీర్ గులాల్' చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తయింది. మే 9ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. క్రాస్ బోర్డర్ లవ్ స్టోరీగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి యశ్ బాగ్లీ దర్శకుడు. పాకిస్తాన్ నటు మనకు అవసరం అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమాను మహారాష్ట్రలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర నవనిర్మాణ సేన ఇప్పటికే హెచ్చరించింది. ఇటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తానీ హీరోయిన్ల వ్యవహారం ఇప్పుడు రేపు పొద్దున్న చూడాల్సి ఉంటుంది.